హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిర్రాకు ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చిర్రాకు ఫ్రైకి నేను ఒక ఆకుకూర కట్ట తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు కాడలను ఉల్చుకోండి. ఎంతవరకు మనకి లేతగా అనిపిస్తుందో అంతవరకు విరుచుకుంటే ఫ్రై బాగుంటుంది. ఎక్కువ ముదిరిన నారగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆకుని సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఆకులన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి. ఆకుకూరని 2-3 సార్లు వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ మీద బాండలు పెట్టి ఆకుని అలిచి నీళ్లు లేకుండా ఉడిగేంత వరకు ఉండి ఆకునంతా బాండట్లో వేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ ఆకు వేసినా అది ఉడికే కొందికి కొంచెమే అవుతుంది. దానికి తగ్గట్టు మనము సగం సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మిగిలిన సగము ఉడికిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఆకు మీద మూత పెట్టాలి. ఒక 2 minutes పెట్టామంటే వీడియోలో చూపిస్తే విధంగా ఉడుకుతుంది. తర్వాత వాటర్ ఎక్కువ ఉంటే దాన్ని వంపుకోవాలి. ఒకవేళ మీకు సరిపోతుంది, కంప్లీట్గా ఉడికిపోతుంది ఈ వాటర్తో అనుకుంటే వంపాల్సిన అవసరం లేదు. ఒక 70% ఉడికిన తర్వాత ఈ ఆకుని మనం వేరే పక్కకు తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పక్కకు తీసి పెట్టుకున్న ఆకుని ఇప్పుడు బాండట్లో కొంచెము ఆయిల్ వేసి ఒక 2 spoons ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం ఆవాలు వేసి కొంచెం చిటపటలాడించి తర్వాత దంచిన తెల్లగడ్డ వేసుకోండి. ఇది కొంచెం వేగింది అనుకుంటే ఇప్పుడు మనం అందులో ఆకుని యాడ్ చేస్తాము. యాడ్ చేసి ఈ ఆకుని కొద్దిసేపు అటు ఇటు కలుపుతాము. ఇందాక 70% ఉడికింది కదా, ఇప్పుడు మిగిలిన 30% ఈ ఆయిల్లోనే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి ముద్దగా రాకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఫ్రై తినడానికి బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుల పొడిని వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలను వేయించి తయారు చేసుకుంటాము. ఇప్పుడు మనకు చిర్రాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.